నమస్తే, వెల్కమ్ టు వేదిక. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఒబేసిటీతో బాధపడుతోంది. అసలు ఈ రోజు మనం వేదికలో ఒబేసిటీ మేనేజ్మెంట్ పై మాట్లాడుకోబోతున్నాం. మనతో మాట్లాడేందుకు వేదికలో డాక్టర్ హరికిరణ్ చేకూరి గారు, వీరు ప్లాస్టిక్ సర్జన్, అండ్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాగజ్యోతి గారు, వీరు జనరల్ ఫిజిషియన్. నమస్కారం డాక్టర్, వెల్కమ్ టు వేదిక. చెప్పండి మేడం, అసలు ఒబేసిటీ అంటే ఏంటి? అంటే గ్రాస్ గా ఎక్కువగా ఉండాల్సిన బరువు కంటే మన హైట్ కి తగ్గ ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉండదాన్ని ఒబేసిటీ అంటారండి. ఓకే, అసలు ఇది రావడానికి కారణాలు ఏంటి సార్? అసలు ఒబెసిటీకి మన వైడ్ రేంజెస్ అండి. మనకు జెనెటికల్ ఒకటి ఉంటుంది. సో పేరెంట్స్ హెరిడిటరీ వాళ్ళు ఉంటే పిల్లలకి లావు కావడానికి అవకాశాలు ఒకటి, సెడెంటరీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది సో ఈజ్ నవ్ డేస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈటింగ్ హ్యాబిట్స్ ఒకటి, స్పెసిఫిక్గా పీపుల్ ఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్స్. ముందు కేఎఫ్సీస్ ఇవన్నీ లేవు మన దగ్గర. సో నవ్ వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ నౌ. సో ఈవినింగ్ అంటే ముందు ఏదో తినేవాళ్ళం, ఇప్పుడు నవ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆప్షన్స్. సో ఈటింగ్ హ్యాబిట్స్ ఒకటి, ఫాస్ట్ ఫుడ్ ఒకటి, సెడెంటరీ లైఫ్ స్టైల్. పీపుల్ డజంట్ లైక్ టు వర్క్, హ్యాపీగా చిప్స్ తీసుకొని వాచింగ్ క్రికెట్ టీవీస్ కానివ్వండి, ఆల్కహాల్ కన్జంప్షన్ ఒకటి తీసుకోండి. తర్వాత హార్మోనల్ ఇష్యూస్ అండ్ వన్ ఆఫ్ దీస్ హైపోథైరాయిడిజం కానీ, లేదంటే విమెన్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజెస్ కానీ, ఈ హార్మోనల్ ఇష్యూస్ కూడా పేషెంట్స్ గెట్ ఒబీస్. So majorly all these factors together they contribute to this obesity, and this is large you can't particularly oka reason ni manam identify cheyalem, but every patient has its they have each different reason. So kontamandi stress induced obesity, or intlo edana exams fail ayagane they start eating. So exams preparation lo tinta untaru, so they don't mind what they are eating, చూసుకోకుండా తినేస్తా ఉంటారు. వాళ్ళు చూసుకునే సరికి they'll be out of proportion. So హైట్ తగ్గట్టుగా వెయిట్, దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్ ఒబేసిటీలో. లెట్స్ సే 60 kg ఒక 6 feet పర్సన్ ఒక 75 kgs ఉందంటే దట్స్ నాట్ ఒబీస్. సేమ్ 5 feet పర్సన్ ఇట్ 75 kgs ఇట్స్ ఒబీస్ అంటాం. సో హైట్కి తగ్గట్టు ఆ ప్రపోర్షనేట్ వెయిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అందులో. సో దాని మేడం ఆల్రెడీ చెప్పారు, బిఎంఐ అంటారు దాన్ని. సో బిఎంఐ 19 to 23 అనేది ఐడియల్, అంటే ఎవ్రీబడి హ్యాస్ టు బి ఇన్ దట్. 23+ అనేది బార్డర్ లైన్. 25 to 30 అంటే దే ఆర్ క్రాస్ ద లిమిట్ అండ్ దే ఆర్ స్టార్టింగ్ ఇన్ ద ఒబేస్ గ్రూప్. 30 దాటిపోయి ఉంటారు. 30 దాటిన తర్వాత మార్బిడ్ ఒబెసిటీ అంటాం, అంటే దే అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, 140 kgs, 160 kgs. సో ద ఒబెసిటీ హ్యాస్ సో మెనీ క్లాసిఫికేషన్స్. అంటే మా కామనెస్ట్ చెప్పుకునేది ఓవర్ వెయిట్, మార్బిడ్ ఒబెసిటీ. ఈ రెండిట్లో ఈ బిఎంఐ ప్రపోర్షన్ చెప్తాం దానికి. ఓకే, మరి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఒబేసిటీ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయండి. మోస్ట్ ఆఫ్ ద మెడికల్ కండిషన్స్ విచ్ ఆర్ ఫేసింగ్ నవ్ డేస్ ఇప్పుడు చాలా ఒబేసిటీకి రిలేటెడ్ గా ఉన్నాయండి. ఒకటేమో హైపర్ టెన్షన్. యూజువల్ గా హైపర్ టెన్షన్ నవ్ డేస్ అంతకుముందు కాలంలో ఉన్నట్లుగా లేకుండా చాలా మందికి యంగ్ ఏజ్ లోనే 25, లాస్ట్ డే ఐ హావ్ గాట్ వన్ పేషెంట్ హూ ఇస్ 20 years old. He's preparing for his exam and his BP is 150/100 continuously for 3 days. We have to start an antihypertensive. Atla stress valla kaavachu edana this hypertension is one of the causes. Obesity is causing hypertension. Inkokati diabetes kuda young age lo start avutundi because of this obesity anamata. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది, అంటే మన బాడీ ఏదైతే ఇన్సులిన్ మన బాడీలో గ్లూకోజ్ ని లోపల పంపించడానికి యూజ్ అవుతుంది. సో దాన్ని పనితనం తగ్గుతుంది అనమాట ఒబేసిటీ ఉండడం వల్ల. ఇంకా స్ట్రోక్, హార్ట్ అటాక్ ఒకటి, ఆల్ మెడికల్ కండిషన్స్. చాలా ఆడవాళ్ళలో సంతానం లేని ఉండే కారణం అవకాశం ఉందా? ఒబేసిటీ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ దిస్. అంటే ఒబేసిటీ, పీసీఓస్ రావడము ఇది ఇంటర్ రిలేటెడ్ గా ఉంటుంది. అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఈ మధ్య చాలా విమెన్ లో చాలా కామన్ గా చూసిన ప్రాబ్లం అది. సో మన ఈటింగ్ హ్యాబిట్స్ కి ఒబేసిటీకి పాలిసిస్టిక్ ఓవరీస్ కి ఒక సైకిల్ లాగా ఉందన్నమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తుంది, ఒబేసిటీ వల్ల కూడా వస్తుంది పాలిసిస్టిక్ ఓవరీస్. సో ఆల్ దీస్ థింగ్స్. దాంతో కాకుండా ఒబేసిటీ వల్ల ఒబేసిటీ ఉన్న వాళ్ళు కొద్దిగా దూరం నడిచినా కూడా తొందరగా అలసిపోతూ ఉంటారు. ఆ విధంగా కూడా దానివల్ల పల్మనరీ లంగ్ ప్రాబ్లం కూడా వస్తుందండి. అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నైట్ టైమ్ స్నోరింగ్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనమాట. దీన్ని మనం ఏమంటామంటే స్లీప్ ఎప్నియా అని అంటాము. సో దిస్ కెన్ బి డ్యూ టు ఒబేసిటీ. ఓకే సార్, ట్రీట్మెంట్ వైజ్ ఎలా ఉంటుంది సార్ ఒబేసిటీకి? ఒబేస్ని మనం వీ హ్యావ్ టు ట్రీట్ ద కాస్ అండి. బేసిక్గా వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ వై ఇట్ హస్ కమ్. సో లెట్స్ సే ఇప్పుడు ఒక 10th class స్టూడెంట్కి ఒబేసిటీ వచ్చిందంటే వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్, అంటే ఈజ్ ఇట్
షార్ట్ గెయిన్ అంటే లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ నుంచి గెయిన్ అయ్యాడా, ఈజ్ ఇస్ సన్ సిన్స్ బర్త్ ఈజ్ ఒబేస్. పీపుల్ ఆర్ ఫీడింగ్ చిల్డ్రన్ని ప్యాంపర్ చేసుకుని తినిపిస్తూ ఉంటారు పిల్లలు. దే డోంట్ రియలైజ్ చైల్డ్హుడ్ ఒబెసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రైజింగ్ థింగ్ నౌ. అండ్ పిల్లల్ని మా పిల్లోడు సన్న ఉన్నాడు తినట్లేదు అని దే కుక్ దెమ్ అప్. సో అబ్నార్మల్ పిల్లలు క్యూట్ ఉంటారు కూడా దే డోంట్ రియలైజ్ మూమెంట్ దే గెయిన్ టీనేజ్ దే ఆర్ అవుట్ ఆఫ్ ప్రొపోర్షన్ ఆల్రెడీ. సో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వస్తే ట్రీట్ ద కాస్. అది హార్మోనల్ ఇష్యూస్ ఉంటే మనం హార్మోన్స్ ట్రీట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఉంటే మనం కౌన్సిలింగ్ చేసి డైటరీ హ్యాబిట్స్ మార్చాల్సి ఉంటుంది. లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, దే జస్ట్ కీప్ వర్కింగ్ ఫర్ సిస్టమ్స్. సో వాళ్ళకి లేకపోతే వాళ్ళకి మనం వీ హ్యావ్ టు మోడిఫై దేర్ టైమింగ్స్, అంటే కొంచెం ఎక్సర్సైజ్ షెడ్యూల్స్ పెట్టి డైట్ కొద్దిగా చేంజ్ చేసుకొని. సో ట్రీట్మెంట్ ఎగ్జాక్ట్లీ వెరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ బికాస్ ఆఫ్ డిపెండ్స్ ఆన్ హిస్ కాస్. ఎందుకు వచ్చిందో ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతాం. మెడికల్ మేనేజ్మెంట్ ఎంత చేసినా కూడా ఒక ఓన్లీ 5 to 10% ఆఫ్ ద వెయిట్ కంటే రెడ్యూస్ చేయలేం. చాలా మందికి లైపోసెక్షన్ Yes, లేదు, yes. ఎక్కువ మంది దానికి మొగ్గు చూపుతున్నారు కదా, దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నది కూడా ఉంది. పేషెంట్స్ కమ్స్ టు మీ అండ్ సే దిస్ సార్, ఐ అగ్రీ. నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే పేషెంట్ వచ్చిన తర్వాత ఐ కౌన్సిల్ దెమ్. లైపోసెక్షన్ యూజువల్లీ యంగ్ పీపుల్ చేయం, అట్లీస్ట్ ఐ వెయిట్ అట్లీస్ట్ 20-22 years ప్లస్ తర్వాత. సో ఐ అంటే వాళ్ళు అప్పటికి మెచ్యూర్ ఉంటారు, సో దే టేక్ డెసిషన్. కొంచెం యంగ్ పేషెంట్స్ ఆస్కింగ్ మీ ఐ లైపోసెక్షన్, వీ డోంట్ డూ ఇట్. 25-23 years pre-marriage, so they want to shape themselves. So I try to counsel them. యూజువల్గా డైట్ చెప్తాను, వీ ట్రై టు గివ్ సమ్ మెడికేషన్, ప్రోటీన్ ఎన్హాన్స్ చేస్తాం, కార్బోహైడ్రేట్స్ తగ్గించమని చెప్తాం, డైట్ మోడిఫికేషన్ చేసి తగ్గించమని చెప్తాం. వాట్ దే సే యూజువల్లీ, లేదు సార్ మీ ఇది చేసేయండి, ఇది అయిన తర్వాత కంటిన్యూ చేస్తాం, దాన్ని మెయింటైన్ చేస్తాం. వీల్ మెయింటైన్ ఇట్. ఒకసారి రావడం కష్టం, ఒకసారి మీరు ఇచ్చిందో ఐ ట్రై టు మెయింటైన్, విచ్ నెవర్ హ్యాపెన్స్. సో అది ఎప్పుడు జరగదు అది. సో లైపోసెక్షన్ ఎవరికి అవసరం అంటే, కొంతమందికి జెనెటికల్గా రెసిస్టెంట్ ఫ్యాట్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఉమెన్లో థైస్ అబ్నార్మల్ షేప్ ఉంటాయి, వాళ్ళు మొత్తం లీన్ ఉంటారు, దే హ్యావ్ ఎ అబ్నార్మల్ థైస్. సో వాళ్ళలో ఎవరికైతే అన్ప్రపోర్షనేట్ ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయో, కొంతమందికి పొట్ట చుట్టూ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, మిగతా బాడీ అంతా నార్మల్ ఉంటారు, కొంతమంది చేతుల్లో ఉంటాయి, వాళ్ళలో లైపోసెక్షన్ హెల్ప్ చేస్తుంది. లైపోసెక్షన్ ఈజ్ నాట్ ఏ ట్రీట్మెంట్ ఫర్ ఒబెసిటీ. లైపోసెక్షన్ ఈజ్ ఎ ట్రీట్మెంట్ ఫర్ అన్వాంటెడ్ ఫ్యాట్. ఎక్కడైతే ఇప్పుడు డబల్ చిన్ ఉంటుంది, కొంతమంది బంత బాగుంటుంది, డబల్ చిన్ ఉంటుంది, వాళ్ళు ఎవరికైతే అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంటుందో అది తీయడానికి లైపోసెక్షన్ పనికొస్తుంది తప్ప ఇట్స్ ఎ మిత్. లైపోసెక్షన్ వల్ల వెయిట్ తగ్గడం అనేది మిత్ అండి. తగ్గుతారు, ఒక 5-10% తగ్గుతారు, దట్స్ అ షార్ట్ గెయిన్. బట్ ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ఇట్ వెల్, అగైన్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఎ ఫ్యాట్ అగైన్. బెరియాట్రిక్ సర్జరీ అని ఉంటుంది ఇప్పుడు, 140+ kgs, అది కూడా అంటే 100-140 BMI 30+ ఉన్న వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ అని చేస్తారు ఇప్పుడు. ఈ బెరియాట్రిక్ సర్జరీ ఏం చేస్తామంటే లాప్రోస్కోపీ విధానం ద్వారా మనం స్టమక్లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్, లెట్స్ సే ఒక 1 liter స్టమక్ ఉందంటే మనం వీ టేక్ 900 ml అవుట్, 100 ml వదిలేస్తాం. సో మీరు ఒక 4 idlis తినేవాళ్ళు దే కెన్ టేక్ హాఫ్ ఇడ్లీ అప్పుడు. బేసిక్గా ఇట్ రెస్ట్రిక్ట్ యువర్ ఇంటేక్. మీరు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కంటే ఎక్కువ తాగలేరు. ఇంటేక్ తగ్గిపోవడం వల్ల ఏమైందంటే ర్యాపిడ్గా వెయిట్ లాస్ అయిపోతారు, మీ బాడీలో ఉన్న ఫ్యాట్ స్టోర్స్ అంతా ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోతాయి. ప్లస్ టు మీ మెయింటైన్ యువర్ బాడీ, ఫ్యాట్ విల్ జస్ట్ బర్న్స్ అట్. సో మీ విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే మీరు యూ రెడ్యూస్ అరౌండ్ 30-40 kgs తగ్గిపోతారు. సార్ మరి కొంతమంది ఎంత వాకింగ్ చేసినా కూడా, ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా కూడా, తినడం తగ్గించినా కూడా తగ్గరు, లావు అసలు తగ్గరు అంటే చెప్తూ ఉంటారు, నేను ఇంత మార్నింగ్ లేవగానే ఇంత నడుస్తాను, తినడం మానేస్తాను, అసలు ఏం తినట్లేదు, అయినా కూడా తగ్గట్లేదు అంటారు. ఏంటి రీజన్ ఏమై ఉంటుంది? అంటే హార్మోనల్ ఒక ఇంబ్యాలెన్స్ ఒక్కటే దీనికి రీజనా, లేకపోతే ఇంకా ఏమైనా ఇతరత్ర రీజన్స్? లేదండి, చాలా మంది దే ఫీల్ ఇట్, మేము చాలా చేస్తున్నాం అనుకుంటారు, బట్ యాక్చువల్లీ ఇట్ వోంట్ బి సఫిషియంట్. అంటే దే థింక్ ఐఎమ్ ద హెల్దియెస్ట్ మ్యాన్, నేను ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనుకుంటారు. బట్ వాడు లాస్ట్ లేదంటే లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద డే వాడు ఒక 2 shakes తాగుతూ ఉంటాడు, మిల్క్ షేక్స్, హీ నెవర్, అంటే జ్యూసెస్ కానీ. సో విచ్ హీ నెవర్ ఫీల్స్ ఇది చాలా హెల్దీ అనుకుంటాడు. లెట్స్ ఏ లాట్ ఆఫ్ హనీ, ఒక 4-5 స్పూన్లు వేసి హనీ తాగేస్తూ ఉంటారు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యాడెడ్ అండి. సో ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 5 times a week, 20 minutes వాక్. అంటే మీ హార్ట్ రేట్ డబుల్ కావాలి. లెట్స్ సే మీ హార్ట్ రేట్ 60-70, ఇట్ హ్యాస్ టు బి 120-130. మీరు స్లోగా జేబులో మాట్లాడేసుకున్న వాక్మెన్ వేసుకుని డజంట్ బర్న్ యువర్ క్యాలరీస్. సో మీ హార్ట్ రేట్ డబుల్ అయిన తర్వాత దెన్ యువర్ ఫ్యాట్ గెట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో సమ్ పీపుల్, కొంతమందికి అథ్లెటిక్ బాడీ ఉంటుంది, దే నీడ్ టు డూ మోర్, వాళ్ళు దే నీడ్ టు డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. అంటే ఎక్సర్సైజ్ చేసి ఆగిపోయిన తర్వాత సడన్ గా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు అన్నది ఉంటుందా? ఎస్, అంటే ఈ స్పెషల్లీ జిమ్మర్స్లో ఉంటుంది, జిమ్లో వెళ్ళి లాట్ ఆఫ్ వెయిట్స్ చేసేస్తారు. ఆ టైంలో దే యూజువల్లీ ఉంటుందంటే జిమ్కి వెళ్ళినప్పుడు మీరు హెల్త్ కాన్షియస్ ఉంటారు, ఎందుకంటే యూ ఫీల్ ఫిట్, చాలా హెల్తీగా, సెరోటోనిన్ లెవెల్స్ రిలీజ్ అవుతుంటాయి, చాలా కాన్షియస్గా ఉంటారు. సో ఈట్ లెస్. జిమ్ ఆపిన తర్వాత యూ డోంట్ ఫీల్ వాట్ యూర్ ఈటింగ్. 2 కారణాలు, ఒకటి జిమ్ ఆపడం, ఒకటి
సేమ్ టైం ద ఈటింగ్ కూడా మాడిఫై అయిపోతుంది. జిమ్ వెళ్ళినప్పుడు యూఆర్ కాన్షియస్, పొద్దు నుంచి మీరు రేపు మార్నింగ్ జిమ్కి వెళ్ళాలి, ఆర్ మళ్ళీ జిమ్లో ఇన్స్ట్రక్టర్ చూసి ఏమంటాడు, ఆర్ మై కొలీగ్స్ విల్ కాల్, వాట్ దే కాల్. సో అన్ని ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. జిమ్ ఒక్కటే ఆపడం ఒకటే కాదు, సేమ్ టైం డైట్ కూడా ఆపేస్తారు. సో రెండు కలిపి దెన్ మీరు చెప్పినట్టు రిబౌండ్ ఎఫెక్ట్, మళ్ళీ వాళ్ళు డబుల్ అయిపోతారు మళ్ళీ. సో మీరు కనుక ఒక ప్రపోర్షనేట్ రేట్లో కనుక మీరు ఇఫ్ యూ కెన్ కంటిన్యూ ఎక్సర్సైజ్, విగ్రెస్ చేయాల్సిన అవసరం లేదు, అట్ సేమ్ టైం స్టాప్ చేయాల్సిన అవసరం లేదు, మోడరేట్గా చేస్తే సరిపోతుంది. వీక్లీ 4 times ఈజ్ మినిమం. 4 సార్లు చేస్తే సరిపోతుంది. ఎవ్రీడే పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఎవ్రీడే స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ యూ షుడ్ ఫ్రీక్వెంట్లీ చేంజ్ యువర్ డైటింగ్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్. ఎప్పుడు స్కిప్పింగ్ చేయకూడదు, ఎప్పుడు పరిగెత్తకూడదు. మీరు యూ షుడ్ ట్రై టు కన్ఫ్యూజ్ యువర్ బాడీ అడాప్ట్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడు పరిగెత్తేవాడికి 10 days తర్వాత వాడికి అదే అమౌంట్ క్యాలరీస్ ఖర్చు కావు. సో బాడీ విల్ ట్రై టు కీప్ ప్లేయింగ్ డిఫరెంట్ గేమ్స్. ఈ ఒబేసిటీ వల్ల ఎటువంటి మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉందండి? ఒబేసిటీ వల్ల మానసిక ఒత్తిడి ఉంటుందండి. యంగ్ జనరేషన్లో చూసుకున్నట్లయితే యంగ్ స్టూడెంట్స్ కానీ దే ఫీల్ ఇన్ఫీరియర్గా ఫీల్ కావడము. క్లాస్లో ఒకవేళ ఇఫ్ యు టేక్ ఎ క్లాస్ ఆర్ మెడికల్ ప్రొఫెషన్, వాట్ హ్యావ్ సీన్, వాళ్ళు they won't concentrate properly on the studies, they feel inferior psychologically. That one part will be there, most commonly seen thing. And most of the people, because they feel like that, వచ్చి ట్రీట్మెంట్ గురించి అడగడం కానీ అట్లా ఉంటుందన్నమాట. సార్, ఒబేసిటీ వచ్చిన వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు చివరిగా? ఒబేసిటీ ఐ సే ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ అండి. ఒకసారి ఒబేస్ వచ్చిన తర్వాత తగ్గడం ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అంటే ఇట్ రిక్వైర్స్ ఫిజికల్, మెంటల్ మోటివేషన్. సో రాకుండా చేయడం కనుకే ప్రయత్నం చేయాలి అయినంత వరకు. సో ట్రై టు బ్రింగ్ అవేర్నెస్ ఇన్ పీపుల్. సో హెల్దీ ఈటింగ్, ఈట్ హెల్దీ, లివ్ హెల్దీ, దట్స్ ద మోటో అంతే. నాగజ్యోతి గారు మీరేం చెప్తారండి? యాక్చువల్లీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలండి. ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, ఇట్లాంటివి బర్గర్స్, పిజ్జాస్ ఇట్లాంటివి తగ్గించేసి హోమ్ మేడ్ ఫుడ్స్, ఇంకా లెస్ షుగర్, లెస్ సాల్ట్, లెస్ ఆయిల్ ఉన్న ఫుడ్స్ ఇవి తీసుకుంటే, అండ్ సలాడ్స్, వెజిటబుల్ సలాడ్స్ కానీ ఫ్రూట్ సలాడ్స్, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటే డెఫినెట్గా యాక్టివ్గా ఉంటారు అండ్ ఒబేసిటీకి ఛాన్స్ ఇవ్వకుండా ఉంటారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఒబేసిటీ రావడానికి కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చాలా చక్కగా. థ్యాంక్ యూ డాక్టర్ హరికిరణ్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ నాగజ్యోతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి వేదిక. మరో అంశంతో మరో వేదికలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.